ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ముందుగా గుర్తుకొచ్చేది మనకు బ్లడ్. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదం ఏదైనా సరే ఆపత్కాలంలో అత్యవసరంగా ఉపయోగపడేది ఈ రక్తం. ప్రస్తుతం రక్త నిల్వ లేక చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో సైతం మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రక్త నిల్వలకు సంబంధించిన వివరాల్లో భాగంగా ఈరోజు అనేక అంశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్నప్పుడే తప్ప ముందుగా దాన్ని పసిగట్టే పనిలో లేకపోవడమే ఇది ప్రధాన కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ముందు జాగ్రత్తగా చర్యగా ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్నప్పుడు అది ఎంతగానో దోహదపడుతుంది కాబట్టి దాంట్లో ప్రతి ఒక్కరూ అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా రెడ్ క్రాస్కు సంబంధించిన ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలతో పాటు బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ పెట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే ఈరోజు ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో మనకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ముఖ్యంగా అత్యవసరంగా అవసరం పడేది రక్తం. ఈ పరిస్థితుల్లో రక్త నిల్వ లేక ఈరోజు చాలా మట్టుకు మనకు ఇబ్బంది పడే పరిస్థితి చూస్తున్నాం. దీంట్లో భాగంగానే ప్రజలకు మీరు ఎట్లాంటి అవగాహన కల్పిస్తున్నారు, రక్త నిల్వ కోసం ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇదంతా వాహన యుగం అయిపోయింది. ఆ వాహనాలు పెరిగిపోయి తర్వాత యువత కూడా విచ్చలవిడి డ్రైవింగ్ చేస్తూ ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారు. ఆ ప్రమాదాలకు గురైనప్పుడు రక్తం అవసరము, ఆ రక్తంతో ప్రాణం కాపాడవచ్చు అనేది యువత లోపల ముఖ్యంగా అది రావాలి. అది వచ్చినప్పుడు వాళ్ళకు నిజంగానే ఈ దాతలం మనం కావాలి, రక్తదాతలం మేము ప్రాణాలను కాపాడాలి అనేది వాళ్ళ మనసు నుంచి రావాలి. అయితే మేమేం చేస్తున్నామంటే యువతకి ముఖ్యంగా పల్లెలలో ఉన్న యూత్స్కి అవగాహన కల్పిస్తూ వాళ్ళను మోటివేట్ చేస్తున్నాము రక్తదానం కోసం. అదేవిధంగా కాలేజెస్లో డిగ్రీ కాలేజెస్ కానీ, ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, బీఎడ్ కాలేజెస్ కానీ వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఎన్ఎస్ఎస్, ఎన్సిసి ఇటువంటి దాంట్లో ఉన్న విద్యార్థులందరినీ కూడా కలిసి మోటివేట్ చేసి వాళ్ళను రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాము. అయితే దీనికోసము మన ఇందూర్ బ్లడ్ డోనర్ గ్రూప్స్ అని 2 వాట్సాప్ గ్రూపులు కూడా తయారు చేయడం జరిగింది. ఎమర్జెన్సీలో ఎప్పుడైతే మనకు స్టాక్ లేదో, ఎమర్జెన్సీ అవసరం ఉంది, ఏ రాత్రి అయినా వాళ్ళకు ఆ గ్రూప్లో పెడితే ఒక 10 నుంచి 20 నిమిషాల లోపల వచ్చేసి రక్తదానం చేసి వెళ్ళిపోతారు. ఆ రక్తం ఎవరికి అవసరం ఉంది, వచ్చిన అటెండెంట్ ఎవరు, ఏ హాస్పిటల్ ఏది చూడకుండా మనం పెట్టగానే వచ్చేసి రక్తదానం చేసి వెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు, అభినందనలు. వాళ్ళు రక్తదాతలు కాదు, వాళ్ళు ప్రాణదాతలుగా మేము గుర్తిస్తాము. వాళ్ళు ఇప్పటివరకే 3000 పైచిలకు యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. వాళ్ళకు ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా వాళ్ళకు అభినందనలు, కృతజ్ఞతలు. సో మనం చూస్తున్నాం సార్, ఇప్పుడు ఎందుకంటే ప్రధానంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడే మనకు ఈ బ్లడ్ అనేది చాలా అత్యవసరం ఉంటుంది. ఎందుకంటే అటు మహిళల్లో కానీ, ఇటు సర్జరీలో కానీ ముఖ్యంగా మనకి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఈ ప్రమాదాలు జరుగుతున్నప్పుడే కాకుండా ప్రజలకు ఏదైతే బ్లడ్ డొనేషన్స్ క్యాంపే కానీ, ఒక యువతకే కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకే దీని పట్ల అవగాహన కల్పించే బాధ్యత మీరు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ముఖ్యంగా ఈ గ్రామాల్లో యూత్ క్లబ్స్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మన నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రతి మండలాల్లో మండల కమిటీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్. దానివల్ల ఏంటంటే మా ప్రతినిధులు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళని మోటివేట్ చేసి ఆ మండలంలో ఉన్న మేజర్ పంచాయత్స్ కానీ, ఎక్కడైతే యూత్ అవైలబుల్ ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసి ఈ రక్తదాన శిబిరాలు పెట్టించడం వల్ల మన దగ్గర నిజామాబాద్ జిల్లాలో రక్త కొరత అనేది చాలా తగ్గిపోయింది. దానివల్లనే మనకు ఇక్కడ స్టేట్లో అంటే వరంగల్ అండ్ హైదరాబాద్ తప్ప రూరల్ తెలంగాణలో నిజామాబాద్ నెంబర్ 1 వచ్చింది. పోయిన సంవత్సరం మనం 6750 యూనిట్ల రక్తాన్ని కలెక్ట్ చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడినాము. దానికి ముందుకొచ్చిన యువతకే గొప్పతనం అనేది దక్కుతుంది. యువత ముందుకొచ్చేసి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
ఎక్కువగా చూస్తుంటే మనకు ప్రమాదాలే ఈరోజు అత్యంత ఘోరంగా జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే సమయం ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితి మనం రోజు రోజుకు మన కళ్ళ ముందంటే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కువగా మనకు ఈ ఏదైతే బ్లడ్ ఏ గ్రూపు మనకు వస్తుంది అని చెప్పేసి ఆలోచనలు ఏమైనా ఉండొచ్చా? ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు అన్ని రకాల గ్రూపుల రక్తం ఇక్కడ మనం సేకరించడం జరుగుతుంది. వాళ్ళకు కొంతమంది ముందుగా కొత్తగా ఇచ్చే వాళ్ళకు వాళ్ళ గ్రూప్ ఏదో తెలియదు. మనం ఏం చేస్తామంటే రక్తదాన శిబిరం పెట్టినప్పుడు వాళ్ళ రక్తాన్ని సేకరించి ఒక 14 రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. అందులో వాళ్ళ గ్రూప్ ఏది అనేది కూడా నిర్ణయించడం జరుగుతుంది. వాళ్ళకు ఏదన్నా ఎక్కడన్నా హెపటైటిస్ బి కానీ హెచ్ఐవి కానీ అటువంటి కానీ ఇంకా వేరే ఇతర ప్రాణాంతక వ్యాధులు ఉంటాయి కూడా మేము దాన్ని గుర్తించేసి వాళ్ళకు పక్కన పెట్టేసి సీక్రెట్గా వాళ్ళకు మోటివేట్ చేసేసి ఇక ముందు రక్తం ఇవ్వకూడదని చెప్పి సజెషన్స్ కూడా ఇచ్చేస్తుంటాము. ఇక మిగతా వాళ్ళకి ఏది ఉంటుందో ఓ పాజిటివ్ ఓ నెగిటివ్, తర్వాత బి పాజిటివ్ బి నెగిటివ్, ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్, ఇట్లా గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లో ఏదైనా నెగిటివ్ గ్రూప్స్ మాత్రం మనకు చాలా అరుదుగా దొరుకుతాయి. అటువంటి వాళ్ళని ఏం చేస్తామంటే మేము లిస్ట్ అవుట్ చేసేసి వాళ్ళని సెపరేట్గా ఈ రక్తదాన శిబిరాలలో మీరు రక్తదానం చేయకండి, మీకోసం వేరే ఎప్పుడైతే అత్యవసరం ఉంటుందో అప్పుడే మీ నెంబర్ తీసుకొని మేము పిలుస్తాము, అప్పుడు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేస్తాం. ఎందుకంటే అరుదుగా దొరికే రక్తాన్ని మనం ఎక్కడో మామూలుగా వాడకూడితే బాగుండదని చెప్పేసి వాళ్ళకి ఆ విధంగా మోటివేట్ చేసి వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళకి వేరే విధంగా పిలుస్తుంటాం. ఇది మనకు నెగిటివ్ గ్రూప్స్ అరుదుగా ఉంటాయి కాబట్టి నెగిటివ్ గ్రూప్స్ రక్తం ఉన్న వాళ్ళు రెడ్ క్రాస్లో సంప్రదించి నెంబర్ నోట్ చేసుకొని మేము అత్యవసర పరిస్థితులు అడిగినప్పుడే రక్తదానం చేయాలని చెప్పేసి వాళ్ళకి మనం చేస్తున్నాం. సో ఎక్కువగా చూస్తుంటే ఈరోజు తలసేమియా బాధితులు మన జిల్లాలోనే చాలా మట్టుకు ఈ వ్యాధిగ్రస్తులు చిన్న చిన్న పిల్లలే కావచ్చు పెద్దలే కావచ్చు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారికి తలసేమియా వ్యాధికి మనకు ప్రతి నెల 20 రోజులకు ఒకసారి బ్లడ్ మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళకు సంబంధించిన రక్త నిల్వలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అది అత్యవసర పరిస్థితి. వాళ్ళకు ఎవ్రీ 20 డేస్కి ఒకసారి బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం ఎంతైతే అవసరం ఉంటుందో వాళ్ళని పక్కన పెడుతుంటాం. ఆ రక్తాన్ని తప్పనిసరిగా వాళ్ళకి ఉపయోగించాలి కాబట్టి దాన్ని బఫర్ స్టాక్ లాగా పక్కన పెట్టేసి మిగతావి మాత్రమే బయట ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆ స్టాక్ లేదు, వాళ్ళ కోసము ఇబ్బంది ఉన్న పరిస్థితి ఎప్పుడూ ఏర్పడలేదు. మేము చాలా ప్రయత్నం చేసేసి వాళ్ళ కోసము ప్రత్యేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా యువతను కోరుతున్నాము. ఎందుకంటే 20 డేస్కి ఒకసారి బ్లడ్ ఎక్కించడం అంటే మామూలు విషయం కాదు. ఇది చాలా వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే 3 నెలల నుంచి 30 ఏళ్ళ వరకు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎన్ని రోజులు రక్తం ఎక్కించాలనేది తెలియదు. వాళ్ళు తప్పనిసరిగా రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి కాబట్టి వాళ్ళకు మనం సేవ చేద్దాం. యువత ముందుకొచ్చి రక్తదానాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం, ఎందుకంటే ఆధునిక యుగం. ఈ ఆధునిక యుగంలో మనం రోజు రోజుకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే అత్యధికంగా యూత్ అట్రాక్షన్ అనేది తీవ్రంగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలతో అనేక మంది చనిపోతున్న పరిస్థితి చూస్తున్నాం, గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి వారికి ఎట్లా చేస్తే బాగుంటుంది? ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్న తీరు మొత్తం రోజు రోజుకు చూస్తుంటే మనకు బయలు గమ్మే పరిస్థితి చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మనం దీనిపై అవగాహన తెచ్చే దిశగా ఎట్లా చేస్తే బాగుంటుంది? ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను. ఒక యువకుడు వాళ్ళ ఫ్రెండ్స్తోని దర్జాగా దావతులు చేసుకొని రాత్రి 2:30-3 ప్రాంతంలో బయటకు వచ్చేసిన తర్వాత ఒక పిల్లవాడికి స్కిడ్ అయిపోయి పడిపోయి యాక్సిడెంట్ అయింది. ఆయనకు 5 యూనిట్ల రక్తం అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి మేము ఇస్తామంటే కూడా, ఎందుకంటే వాళ్ళు మత్తు తీసుకున్న దీనిలో ఉన్నారు కాబట్టి, మద్యపానం తీసుకున్న దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ రక్తం మేము తీసుకోలేదు. మిగతా వాళ్ళకి ఇదే గ్రూప్లో తర్వాత మా దగ్గర ఉన్న రక్తాన్ని ఇచ్చేసి 5 యూనిట్ల రక్తం ఎక్కించి ఆ పిల్లవాడి ప్రాణాన్ని కాపాడడం జరిగింది. అయితే అదే పుట్టినరోజు జరుపుకున్న అతను నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 10 మందిని తీసుకొచ్చి ఇక్కడ రక్తదానం చేయించాడు. ఇక దావతులన్నీ బంద్, రక్తదానమే ముందు అని చెప్పేసి వచ్చేసి ఆయన 10 మందితో ప్రతి సంవత్సరము కనీసం 10 మందితో ఇక్కడ రక్తదానం చేయిస్తాడు. అటువంటి మార్పు అనేది యువతలో రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.
ఎక్కువగా చూస్తుంటే యూత్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఈ యూత్ని అట్రాక్టివ్ చేస్తూ అవగాహన కల్పించే దిశగా ఈరోజు అనేక ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, ప్రభుత్వ ఆ, స్కూల్సే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వాటి పట్ల ఎక్కువగా అవగాహన కల్పించే కార్యక్రమం రెడ్ క్రాస్ ద్వారా చర్యలు ఏమైనా తీసుకున్నారా? ఇప్పుడు మేము ఒక్కొక్క కాలేజ్కి వెళ్ళి డిగ్రీ కాలేజెస్ కానీ, బీఎడ్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వెళ్ళి మేము స్వయంగా కలిస్తే దాని ఎఫర్ట్ అంతా ఉండకపోవచ్చు అని చెప్పేసి మేము ఏం చేసామంటే తెలంగాణ యూనివర్సిటీ వీసీ గారిని కలిసి వాళ్ళకి లెటర్ ఇచ్చేస్తే వారు స్పందించి ప్రతి కాలేజ్కి తప్పనిసరిగా సంవత్సరంలో మినిమం ఒకసారి నుంచి 2 సార్లు అయినా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అందువల్లనే మన నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఈ కాలేజెస్ కానీ ఈ మిగతా యువకులు కానీ ఇప్పుడిప్పుడే కొంచెం ముందుకు వస్తున్నారు కాబట్టి మన దగ్గర రక్త కొరత అనేది లేకుండా ఉంటున్నది. ఇంకా అవసరానికి తగ్గట్టు లేకున్నా అవసరానికి మించి ఇచ్చేటట్టు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కువగా చూస్తుంటే మనకు ప్రజల్లో మాత్రం ఇప్పటికే మనం ఈ మీరు పెడుతున్న హెల్త్ క్యాంపులే కావచ్చు, ప్రజలకు బ్లడ్ డొనేషన్కు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రజల నుంచి ఈ బ్లడ్ డొనేషన్కు సంబంధించిన దాంట్లో స్పందన ఎట్లా ఉంది? ప్రజల నుంచి ముఖ్యంగా యువకుల నుంచి చాలా మంచి స్పందన ఉంది. ఇప్పుడిప్పుడే ఈ మధ్యకాలంలో ఒక 5 years నుంచే నిజంగానే రక్తదానం చేయాలి అనే అవగాహన అనేది పిల్లల లోపల కలిగింది. అది ఇంకా ఉధృతం కావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలి. ఇంకొకటి ఏంటంటే నా ఉద్దేశంలో ఈ డిగ్రీ అడ్మిషన్స్ కానీ ఇంకా వేరే బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇచ్చే సర్టిఫికెట్లో కానీ వాళ్ళు ఎన్నిసార్లు రక్తదానం చేశారనే ఒక అంశాన్ని చేర్స్తే బాగుంటుంది. దానివల్ల ఒక పెర్ఫార్మెన్స్కు ఒక మార్క్ ఉంటే ఇంకా బాగుంటుంది. అందరూ కూడా ముందుకు వచ్చి రక్తదానం చేసే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఇంకా మన రెడ్ క్రాస్ నుంచి ఏంటంటే మనకు 3 వయసుల వాళ్ళకి మా సేవలు అందించాలనే దృక్పథంతో మేము పనిచేస్తున్నాం. అదేంటంటే చిన్నపిల్లలకి తలసీమియా మనకు మంచిర్యాలలో ఉందంటే హైదరాబాద్ ఉంది, మధ్యలో ఎక్కడ లేదు. వాళ్ళ కోసం 3 years నుంచి మనం కష్టపడి ఇక్కడ తలసీమియా వ్యాధి వాళ్ళకి రక్తదాన శిబిరం రక్తం ఎక్కించడం అనేది ఏర్పాటు చేస్తున్నాము. దానివల్ల చాలా లాభం ఉన్నది. వాళ్ళు పాపం హైదరాబాద్ వెళితే ప్రతి నెల 10,000 వరకు ఖర్చు చేసుకునేవాళ్ళు. అది ఇప్పుడు ఎక్కడ మన దగ్గర లేదు. వాళ్ళకి ఏంటంటే ఉచితంగా రక్తం ఇస్తున్నాం, ఉచితంగా రక్తం ఎక్కిస్తున్నాం, ఉచితంగా భోజనం పెడుతున్నాం, ఉచితంగా మందులు ఇస్తున్నాం, ఉచితంగా వాళ్ళు వచ్చిపోయే ఖర్చులు కూడా ఇస్తున్నాం. ఇది ఆరోగ్యశ్రీ కింద టైఅప్ అయింది కాబట్టి. సో ఇది చిన్నపిల్లల వరకు. ఇక యువత కోసము అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు ఈ మధ్యన మనకు మన ఈ హార్ట్ అటాక్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి సిపిఆర్ మీద కానీ దీని మీద కానీ చాలా అవగాహన కార్యక్రమం హెల్త్ క్యాంప్స్ కూడా పెడుతున్నాము. తర్వాత రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని యువత కోసం కూడా చేస్తున్నాం. ఇది రెండవది. ఇక మూడవది ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వం నుంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది డిస్పెల్లి మండల్ రాంపూర్లో. దాని మెయింటెనెన్స్ అంతా కూడా రెడ్ క్రాస్ సొసైటీ చూస్తున్నది. అక్కడ 65 ఏళ్ళ పైబడి ఉన్నవాళ్ళు, వృద్ధులు, అనాథ వృద్ధులు అయితేనే బాగుంటుంది. ఏదో మన పిల్లలు చూస్తలేరని అక్కడికి వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాడని చెప్తున్నాం మేము. ఎవరైతే అనాథ వృద్ధులు ఉన్నారో వాళ్లకు మాత్రమే అక్కడ వసతి దొరుకుతుంది. అన్ని వసతులు ఫ్రీగా ఉన్నాయి. భోజనం కానీ వాళ్ళ బట్టలు కానీ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి ఏదైనా పేమెంట్ చేసే అవసరం ఏమీ లేదు. వాళ్ళు కూడా ఎక్కడైనా ఉంటే దయచేసి మాకు సంప్రదించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. చాలా మట్టుకు ఉన్నారంటారు కాబట్టి తలసీమియా బాధితుల కోసం రక్త నిల్వలు ఎంత ఉన్నాయి, రిక్వైర్డ్కు తగ్గట్టుగానే ఉన్నాయా లేకుంటే ఎక్కువగా ఉన్నాయా, దానికి కావాల్సిన అత్యవసరం ఉంటే దానికి ఎట్లా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ తలసీమియా బాధిత పిల్లలు ఏంటంటే మనకు ఒక 1 day బిఫోర్ ఇక్కడ బుక్ చేసుకుంటారు. వాళ్ళకి 20 daysకి ఒకసారి ఎక్కేయాలి కాబట్టి 20 రోజులు సమయం పూర్తి కాగానే ఒక రోజు ముందు ఇక్కడ మనకు బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకున్నప్పుడు ఏ గ్రూప్ వాళ్ళు ఉన్నారనేది మేము చూసుకొని ఆ గ్రూప్ రక్తాన్ని అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేసినప్పుడు వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకవేళ ఆ గ్రూప్ రక్తం లేని పరిస్థితులు ఉంటే మేము గ్రూప్లో పెడుతున్నాము, బ్లడ్ డొనేషన్ గ్రూప్స్లో. లేదా అది కూడా లేని పరిస్థితిలో ఏం చేస్తున్నామంటే దయచేసి మీ వాళ్ళు నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఈ రక్తంని మీరు తీసుకురండి, మేము తీసుకొని వాళ్ళకి ఎక్కించే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్నాం. అంటే కొరత లేకుండా మాత్రం చూస్తున్నాం, దానిలో అనుమానం ఏమి లేదు.
ఇప్పుడు మనకి ఇక్కడ పెట్టి నుంచి నిర్మల్ నుంచి వస్తున్నారు, ఆదిలాబాద్ నుంచి వస్తున్నారు, మెట్పల్లి నుంచి వస్తున్నారు, పైసా నుంచి వస్తున్నారు, కామారెడ్డి నుంచి వస్తున్నారు, మెదక్ పక్క జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. చాలా ఉపయోగకరంగా ఉంది వాళ్ళకి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, అయ్యో మేము హైదరాబాద్ వెళ్ళి ఒకరోజు ముందెళ్ళి అక్కడ పడుకొని ఏ రాత్రి మళ్ళీ తెల్లవారి మా నెంబర్ వస్తుండే, అక్కడ నుంచి మళ్ళీ వచ్చేవరకు రాత్రి అవుతుండే, మళ్ళీ తెల్లవారి మేము పనికి పోకపోతుంటే ఈ 3-4 రోజుల పని పోతుండే, డబ్బులు పోతుండే, ఇవన్నీ ఉంటుండే. ఇప్పుడు మాకు ఎంతో వసతి కల్పిస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము కూడా ఏంటంటే ఇంకా ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ జిల్లాలలో కానీ ఇంకెవరన్నా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఇక్కడ మనం ఫ్రీగా అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి పిల్లలకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి మనం చేస్తున్నాం. సో ఈ రకంగా చూస్తుంటే మనకు చివరిగా ఈరోజు చాలా మటుకు చూస్తుంటే మనకు సమ్మర్ ఒకేషన్స్, ఈ సమ్మర్ ఒకేషన్స్ వేసవి కాలంలో చాలా రక్తం నిల్వలు మనకు అవసరం పడుతుంటాయి. ఎందుకంటే ఒకవైపు ప్రైవేటు కానీ ప్రభుత్వగా సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం వేసవి సెలవుల్లో ఉంటారు కాబట్టి ఈ పరిస్థితుల్లో దీని పట్ల మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే మనకు ఈ రక్త నిల్వలు ఎండాకాలంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కాలేజెస్కి ఎగ్జామ్స్ ఉండడము, సెలవులు ఉండడము, అదేవిధంగా వరి కోతలు ఉండడం వల్ల పల్లెల్లో ఉన్న యూత్ ముందుకు రాకపోవడము, ఇటువంటి పరిస్థితుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంటుంది. అయినా కానీ దీన్ని అధిగమించడానికి ఒక నెలలో ఇంతకుముందు సంవత్సరము ఏప్రిల్ నెలలో ఏ వాళ్ళు ఎవరు ఇచ్చారు, ఏ గ్రూప్స్ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి ముందుగా మేము బేరీ చేసుకొని వాళ్ళకు 25 తారీఖు నాడే ఆ గ్రూప్స్కి విలేజెస్కి ఫోన్ చేసి దయచేసి ఈసారి కూడా మీరు శిబిరాలు అరేంజ్ చేయమని చెప్పేసి వాళ్ళకు ముందుగా గుర్తు చేయడము. అదేవిధంగా ఈ రాజకీయ నాయకుల ప్రజాప్రతినిధుల జన్మదినాలకి ఇచ్చే విధంగా వాళ్ళ జన్మదినాలని గుర్తు చేసుకొని వాళ్ళకు ముందుగా ఫోన్ చేసి ఆ యువత ఎవరైతే వాళ్ళ కార్యకర్తలను వాళ్ళతోని బ్లడ్ డొనేషన్ తీసుకోవడము, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం వల్ల మనకు రక్త కొరత లేకుండా పోతున్నది. ప్రజాప్రతినిధులు కూడా దీన్ని సహకరించేసి వాళ్ళ జన్మదినాలకు కార్యకర్తలతోని రక్తదానాలు చేయించేసి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. సో చివరిగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు మనకు రక్తం ఎంత అతి ముఖ్యమైనదో చాలా చక్కగా వివరించారు. సో ఈ పరిస్థితుల్లో మీరు అటు ప్రజలకే కానీ ఇటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకే కానీ యూత్కి కానీ మీరు ఇచ్చే చివరి సందేశం ఏంటి? రెడ్ క్రాస్ సొసైటీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, లాభాపేక్ష లేకుండా పనిచేసే ఆర్గనైజేషన్ కాబట్టి దీనికి అందరి సపోర్ట్ అవసరము. స్వచ్ఛంద సంస్థలు అన్నిటితో మేము కలిసి పనిచేస్తాం. స్వచ్ఛంద సంస్థలన్నిటినీ మాతో కలిసి పనిచేయని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక పిల్లల కోసము చెప్పాము ఇంతకుముందే, తలసీమియా, యువత కోసము బ్లడ్ డొనేషను, ఇక ఈ వృద్ధుల కోసము వృద్ధుల ఆశ్రమం ఇవి నడుపుతున్నాము. ఇవే కాకుండా సిపిఆర్ కానీ ఇంకా మిగతా అవగాహన కార్యక్రమాలు, పిల్లలకు స్కూళ్ళల్లో చేతులు కడుక్కొనడానికి అవగాహన సదస్సులు, తర్వాత వాళ్ళకు సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి అవగాహన సదస్సులు, ఇట్లా చాలా కార్యక్రమాలు హాస్టల్స్లో కానీ స్కూల్స్లో కానీ అన్ని చోట్ల కూడా ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళను కార్యోన్ముఖం చేసేసి వీటికి దూరంగా ఉండాలని చెప్పేసి వాళ్ళను ఇది చేస్తున్నాము. ఇక ప్రజలందరితో, యువతతో అందరితో కోరేది ఏంటంటే దయచేసి ఈ లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీకి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీకు అందరికీ మనవి చేస్తున్నాను. దయచేసి మేము మీతో పనిచేస్తాం, మీరు మాతో పనిచేయండి, అందరం కలిసి ప్రజల కోసం పనిచేద్దామని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇది మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఎందుకంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకే సేవ చేయడానికి రెడ్ క్రాస్ ఎల్లప్పుడూ అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రక్తం అవసరం. ఎందుకంటే ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసరంగా మనకు ఉపయోగపడేది ఈ రక్త నిల్వలు కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రక్తం ఏదైతే బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ పెట్టినప్పుడు కూడా ప్రజల్లో సైతం కొద్దిసేపటి అవగాహన వస్తుంది. అయినప్పటికీ కూడా మరింత అవగాహన తెచ్చుకునే అవసరం ఉంది. ఎందుకంటే నిల్వలు ఎక్కువగా ఉంటే ప్రమాదాలకు సంబంధించిన సమయం వస్తే ఉపయోగపడేది రక్తమే కాబట్టి వీటి పట్ల ప్రజలందరూ ముందుకొచ్చి ఈ బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ ఎక్కడైతే పెడతారో పెట్టినప్పుడే కావచ్చు, లేకుంటే నేరుగా ఇటు రక్తాన్ని మనం ఇవ్వాలనుకుంటే రెడ్ క్రాస్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి చైర్మన్ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో ధనుంజయ్, భారత్ డిజిటల్ న్యూస్, నిజామాబాద్.